విజయవాడ సింగ్ నగర్లో వరద పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం సింగ్ నగర్ దగ్గర అయితే యుద్ధ ప్రాతిపదికన ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పడవలు మరబోట్ల సాయంతో లోపలికి వెళ్లి బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది, వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఇందుకోసం ముఖ్యమంత్రి అనుక్షణం కూడా ఈ సమీక్షలు అయితే అధికారులతో నిర్వహించి ప్రత్యక్షంగా ఆయన స్వయంగా అర్ధరాత్రి తెల్లవారుజామున కూడా ఆయన వచ్చి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ పరిశీలించినటువంటి పరిస్థితి. నేరుగా భద్రతా సిబ్బంది వారిస్తున్నప్పటికీ లోపలికి వెళ్లి అక్కడ బాధితులకి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ వరద ప్రవాహం తాలూకు తాకిడి ఎలా ఉందో స్పష్టంగా చూడొచ్చు. ఇళ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. సింగ్ నగర్ తో పాటు రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ, అలాగే ఆదర్శ్ నగర్, అయోధ్య నగర్ తదితర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వరద ప్రవాహం బుడమేరు తాలూకు ప్రవాహ ఉధృతి ఎలా ఉందన్నది అయితే ఎగువ నుంచి దీనికి అడ్డుకట్ట వేసేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. జలవనరుల శాఖ అక్కడ ఎగువన బుడమేరుకి గండి పడిన చోట దాన్ని గండిని పూడ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే ప్రవాహ ఉధృతి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహాల కారణంగా ఈ బుడమేరు దిగువన గండిపడిన ప్రాంతం నుంచి సింగ్ నగర్ తో పాటు వివిధ ప్రాంతాలకైతే వస్తున్నాయి. గొల్లపూడి తదితర ప్రాంతాలను కూడా ఇప్పటికే పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. దాదాపుగా నిన్న అర్ధరాత్రికే దాదాపు 14 అడుగుల నీటి ప్రవాహం సింగ్ నగర్, అయోధ్య నగర్, అలాగే రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాలు, వాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి బాధితుల్ని రక్షించేందుకు బోట్లు అయితే తెప్పించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో రంగంలో దిగి బాధితులకి తరలించి రెస్క్యూ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే దాదాపుగా ఒక ఫ్లోర్ దాదాపు 14 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ఎగువ ఫ్లోర్ లో వాళ్ళంతా కూడా తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా ఆహారాన్ని, నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా నిన్నటి నుంచి కూడా వారెవరికి ఆహారం, సాగునీరు లేకపోవడంతో వీరంతా బాధితులంతా కూడా నీట మునిగినటువంటి ముంపు బాధితులంతా కూడా ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వారందరికీ కూడా ముందుగా ఆహారం, తాగునీరు, అత్యవసర వైద్యానికి సంబంధించిన అత్యవసర మందుల్ని అందించే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే స్థానిక యంత్రాంగం కూడా చేస్తూ ఉంది. అయితే ఇక్కడి నుంచి పూర్తిగా తరలించడానికి మరికొన్ని బోట్లు అలాగే తీసుకురావాల్సి ఉంది. అయితే ఈ ప్రస్తుతానికి కేంద్ర హోంమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన తర్వాత ఇప్పటికే కొన్ని హెలికాప్టర్లు కూడా చేరుకున్నట్టు మనకు తెలుస్తోంది. హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించేందుకు కూడా ప్రస్తుతం ఏరియల్ సర్వే కూడా చేశారు. వాయుసేనకు చెందినటువంటి నౌకాదళానికి చెందినటువంటి హెలికాప్టర్లు కూడా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నాయి. ప్రస్తుతం వాళ్ళు ఏరియల్ సర్వే చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు వీలుంది అన్న దాని మీద ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నట్టు సర్వే చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కొద్దిసేపట్లో ఈ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం బోట్లన్నీ కూడా అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలకి చేరుకున్నాయి. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే వాయు మార్గంలో ఇప్పటికే చేరుకుంటున్నట్టు తెలుస్తోంది మనకి. అయితే వారందరూ కూడా రంగంలోకి దిగేందుకు కొద్దిసేపట్లోనే వారంతా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహాలు కొద్దిమేర తగ్గుతున్నట్టుగా మనకి జలవనరుల శాఖ నుంచి సమాచారం అవుతోంది. వాస్తవానికి ఈ తెల్లవారుజామునకి దాదాపుగా 11,33,000 క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వెళ్తోంది. అయితే తదుపరి దాదాపుగా 10 గంటల సమయానికి అది దాదాపుగా 11,25,000 క్యూసెక్లకి తగ్గింది. ఇలా క్రమేణా వరద ప్రవాహం తగ్గుతున్నట్టుగా కూడా జలవనరుల శాఖ అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ సాయంత్రానికి మరికొంత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ముందుగా మున్నేరు నుంచి ప్రవాహాలు అలాగే బుడమేరు తదితర ఫ్లాష్ ఫ్లడ్స్ అయితే కొంతమేర తగ్గినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వరద ముంపు ఇంకా ఈ ప్రాంతాల నుంచి వాటర్ రీసీడ్ కావాల్సి ఉండడంతో ఇంకా వరద ముప్పులోనే చాలా ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ వరద ప్రవాహాలు తగ్గిన తర్వాత, ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాలు తగ్గిన తర్వాత ఇక్కడ ముంపు పరిస్థితి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ మీదే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ఇక్కడి నుంచి రెస్క్యూ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వివిధ కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్ అన్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. రెస్క్యూ ఆపరేషన్ లో సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన వాళ్ళందరినీ కూడా ఫంక్షన్ హాల్లో పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. ప్రధానంగా వివిధ హోటళ్ల నుంచి కూడా ఆహార పదార్థాలని తీసుకొచ్చి బాధితులందరికీ అందించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ముమ్మరంగా యుద్ధ ప్రాతిపదికన ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పాలి.